ఎల్లుండి మళ్ళీ అతిపెద్ద పరీక్ష ప్రారంభమవుతుంది. అది చాలా కఠినంగా ఉంటుంది. సిద్ధంగా ఉండండి. ఇప్పటి వరకు జరిగిన పరీక్షల్లో మొదటి రెండు ముందే తెలియడం వల్ల తప్పించుకున్నాను. మిగతా వాటిల్లో ఏదో నా సుడిబా ఉండడం వల్ల గెలిచాను. తర్వాత జరిగేది నాకు అనుకూలంగా ఉంటుందని అనుకోకూడదు. నేను యువరాణినని ప్రూవ్ అవ్వకపోతే సార్ నాకు విడాకులు ఇచ్చేస్తాడు. నా బతుకు బస్ స్టాండ్ అయిపోతుంది. ఆ రాజగ్రంథంలో నెక్స్ట్ ఏం రాసిందో చూడాలి. ఇప్పటికి 4 పరీక్షలయ్యాయి. 5వదేంటి? ఈ టైంలో నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? ఏంటి అడగడం? ఇది నా ఇల్లు. ఏ టైంలో ఎక్కడుంటే నీకేంటి? నాటకాలు ఆడకు. ఇప్పుడు 4 తంతే కూడా అడిగేవాళ్ళు కూడా లేరు. మర్యాదగా చెప్తావా తగిలించమంటావా? ఏంటి నీ గోలా? ముందు చెప్పు. నిద్ర పట్టక అటు ఇటు తిరుగుతున్నానే. పోనీ నన్ను యువరాణి చేస్తానని ప్రామిస్ చేయి. చక్కగా వెళ్ళి పడుకుంటా. నువ్వు నా అక్కవని అందరి ముందు ఒప్పేసుకో. అప్పుడు చేస్తాను నిన్ను యువరాణిని. అలా ఒప్పేసుకుంటే నేనే రాజావారి రాణివారి మనవరాలి కాదు అని ఒప్పేసుకున్నట్టే అవుతుంది కదే. తెలివి చూపిస్తున్నావా? నీ అంత తెలివి నా దగ్గర ప్రదర్శించకు అని చెప్తున్నాను. నిన్నెవడు కిలికాడే? అసలు నువ్వెందుకు ఈ టైంలో ఇక్కడికి వచ్చావు? చెట్టుకి ఛార్జింగ్ పెట్టాను, ఆపడానికి వచ్చాను. చాలా చాలమ్మా, ఇంకొక్క మాట కూడా మాట్లాడకు. అసలే నాకు పిచ్చెక్కిపోయినట్టుంది.